హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో భగవంతుడికి నైవేద్యంగా సమర్పించే బెల్లం అప్పాలని ఎటువంటి పాకం లేకుండా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చూద్దాం. ముందుగా మన ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ కొలతగా తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. పిండిలు రవ్వ అన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 కప్పుల బెల్లం తురుము, 3 కప్పుల నీళ్లను పోసుకోండి. బెల్లం అంతా కరిగిపోయాక వడగొట్టుకొని కళాయిని ఒకసారి కడిగి మళ్ళీ అదే కళాయిలో కరిగించిన బెల్లం నీళ్లను పోసుకుని బాయిల్ చేసుకుందాం. బెల్లం ఏమి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం నీళ్లు ఇలా బాయిల్ అవుతూ ఉంటే సరిపోతుంది. బెల్లం నీళ్లు ఇలా తెరులుతూ ఉన్నప్పుడు 3 యాలకులు దంచి వేసుకోండి. 3 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటే అప్పాలు కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన గోధుమ పిండి, బియ్యం పిండి, రవ్వ మిశ్రమం అంతా వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని బెల్లం నీళ్ళలో పిండి మొత్తం అంతా కలిసే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి పిండిని వేసుకుని పిండిని మొత్తం ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే అప్పాలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని మనకు అప్పాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ చేసుకోండి. ఈ బాల్స్ అన్నిటిని ఎప్పటికప్పుడే మనం పిండి కలుపుకున్న గిన్నెలో వేసేసుకుని మూత పెట్టేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి నూనె రాసుకుని అప్పాలాగా ఒత్తుకోండి. చేత్తో అయినా చేసుకోవచ్చు. త్వరగా అయిపోవాలంటే ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నెకి నూనె రాసుకుని ఇలా నొక్కామనుకోండి అప్పాలు చక్కగా వచ్చేస్తాయి. మనకి అప్పాలు రౌండ్ షేప్లో రావాలనుకోండి రౌండ్గా ఉన్న గ్లాసుని తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకున్నాం అనుకోండి రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్కి సరిపడా అప్పాలు వేసుకుని వేసిన వెంటనే కదపకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచితే కొంచెం సేపటికి పైకి వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అప్పాలు ఇలా ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పుకుని 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని గరిటతో నొక్కితే ఎక్స్ట్రా ఆయిల్ కళాయిలోకి వచ్చేస్తుందండి. లైట్గా ఫ్రెష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మొత్తం పిండితో అప్పాలన్నీ వేయించుకుని తీసుకుంటే హనుమత్ జయంతికి ఆంజనేయ స్వామికి నివేదించే బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయండి. ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి, అప్పాలు చాలా బాగా వస్తాయి. ఎయిటెడ్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజులు నిలవ కూడా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.